అవకాశాన్ని కల్పించిన మన కన్నతండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఈ యవనస్తుల కోడికలో ఆసక్తితో ఆలకించడానికి, దేవుని వాక్యపు వెలుగులో ఉండడానికి చేరి వచ్చిన మీ అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వక వందనాలండి. యవనస్తులను గూర్చి చాలా అంటే చాలా ప్రాముఖ్యమైన విషయాలను ఈరోజు మనం ఆలోచిద్దాం. ఓకే, మనం ఆలోచించేది ఈరోజు ఏంటంటే, యవనస్తులకు ఏం కావాలి? వాట్ నీడ్స్ యూత్ టుడే? టైటిల్ జాగ్రత్తగా వినండి. ఓకే, చెప్పబడే ప్రతి మాటను జాగ్రత్తగా ఆలకించండి. మీరు ఎంత గొప్పగా విన్నారో అంత గొప్పగానే మీ విశ్వాసం అనేది బలపరచబడుతుంది. ఓకే, మచ్చుకు చిన్న ఎగ్జాంపుల్గా మీరు ఎంత గొప్పగా వినాలి అనే దాని గురించి బైబిల్లో నుండే ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఓకేనా? యెహోషువ గ్రంథంలో మీరు వినవలసిన విధానము ఎంత గొప్పగా వినాలి అంటే, చెప్పబడే ప్రతి మాట యెహోషువ గ్రంథంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీని గూర్చి మాట్లాడుతూ వ్రాసిన సందర్భం, చెప్పబడిన మాటను ఆ స్త్రీ ఎలా వినిందో మీరు కూడా అలాగే వినాలి ఇప్పుడు. ఓకే, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో, మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరముననున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా, మీరు వారికి ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. ఓకే, వినే విషయంలో మీ ఆలోచన, మీ మెంటాలిటీ ఎలా ఉండాలో దాని గురించి చెప్తున్నాను. ఓకే, ఇంకా మనం పాఠంలోనికి వెళ్ళలేదు. వినడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. వినడం అనేది ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేశారంటే ఏ విషయంలో కూడా మీరు ముందుకు వెళ్ళలేరు. ఓకే, మీరు గెలుపును సంపాదించుకోవాలన్నా, ఒక గొప్పవారిగా పిలువబడాలన్నా, మంచి పేరును సంపాదించుకోవాలన్నా, చెప్పిన మాటను మీరు ఖచ్చితంగా ఏం చేయాలి? వినాలి. అది కూడా ఎలా వినాలి అంటే, విన్న మాటను వినినప్పుడు మీ గుండెలు కరిగిపోయేలా వినాలి. ఓకే, ఇక్కడ వినే విషయాన్ని గురించి ఆలోచిస్తే, ఈ యెరికో పట్టణంలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఎవరో చెప్పిన విషయాన్ని, ఎవరో మాట్లాడుకుంటున్న విషయాన్ని విని, ఆ విన్న దాని విషయంలో తన ఆలోచన ఎలా ఉందో చూడండి. గుండె కరిగిపోయిందంట. ఇప్పుడు ఇంతకాలం మీరు వాక్యం విన్నారు, గుండె కరిగిందా మీకు? ఎప్పుడైనా మీ గుండె కరిగిందా? వాక్యమే వింటున్నారు కానీ ఎందుకు కరగలేదో తెలుసా?
మీరు వినే విషయంలో లోపం చేశారు. అవునా? వాస్తవానికి చెప్పాలంటే ఆల్రెడీ చెప్పిన విషయాలని మీకు చెబుతున్నారు. అవునా? కానీ మీరు ఎలా వింటున్నారు? కొత్తగా వింటున్నట్టు వింటున్నారు. అవునా? మీకు చెప్పిన విషయాలే చెబుతున్నారు, కానీ అయినా మీరు కొత్తోళ్ళు అవుతున్నారు. అంటే కారణం ఏంటి? అంతకు ముందు విన్నది మీకు జ్ఞాపకమందు లేదు. అందుకే వింటే ఎలా వినాలి అంటే జీవితాంతం గుర్తుండిపోవాలి. వింటే ఎలా వినాలి అంటే మీ గుండెలు కరిగిపోయేలా వినాలి. అక్కడ జరిగిన సంఘటన కూడా చిన్నది కాదు. యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల చేసిన మేలైన కార్యములు అవి చిన్నవి కాదు. దాని గూర్చి ఆమె జ్ఞాపకం చేస్తూ, ఇదిగో ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును తీసుకొని వచ్చిన ఆ సంఘటన మేము విన్నప్పుడు, ఎర్ర సముద్రమును పాయలు చేయడము, అమోరీయుల 2 రాజులను ఓడించడము, ఇదంతా విన్నప్పుడు మీ వెనక ఉన్న ఆ దేవుడు ఎంత గొప్పవాడో మేము అర్థం చేసుకున్నాం. అవి విన్నప్పుడు మా గుండెలు ఏమయ్యాయంట? కరిగిపోయాయి. 11వ వచనంలో ఏమంటున్నామే? మేము వినినప్పుడు మా గుండెలు ఏమయ్యాయంట? కరిగిపోయాయి. ఇప్పుడు మీరు మేము చెబుతున్నప్పుడు, మీరు వింటున్నప్పుడు, మీరు ఆ విన్న దాని విషయంలో ఎలా ఉండాలి? గుండెలు కరిగిపోయేలా వినాలి. అంత ఆసక్తిగా ఉండాలి. ఆసక్తి చూపించకపోతే ఆమె గుండె కరిగేది కాదు ఆ సంఘటన విషయంలో. అలాగని ఇక్కడ చెబుతున్న వాక్యము ఏదైతే ఉందో, చెబుతున్న దేవుని మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాస్తవాలా అవాస్తవాలా? అబద్ధాలు అంటారా, నిజమే అంటారా? అవన్నీ నిజమే అన్నప్పుడు మీ గుండెలు ఎందుకు కరగట్లేదు? కారణం మీరు వినడంలో లోపం చేస్తున్నారు. ఓకే? ఎందుకంటే సహజంగానే యవనుల యొక్క ఆలోచన ఎప్పుడు తిన్నగా ఉండదు. అవునా? ఇప్పుడు ఒకటి ఆలోచిస్తారు, తర్వాత మరొకటి ఆలోచిస్తారు, ఆ తర్వాత మరొకటి ఆలోచిస్తారు. వెంటనే నిర్ణయాలు తీసుకునే తత్వము ఎప్పుడు ఉంటుంది అంటే ఈ యవన కాలంలోనే ఉంటుంది. అందుకే మీకు ఏది చెప్పినా అది శ్రద్ధగా వినకపోతే బుర్రకెక్కదు. ఒకవేళ ఎక్కించుకోవాలి అనుకున్నారు అంటే అవి జీవితాంతము గుర్తుండిపోతాయి. ఓకేనా? ప్రాముఖ్యంగా యవనులను గూర్చి, నేడున్న సమాజంలో ఉన్న యవనస్తులను గూర్చి మనం ఆలోచిస్తే మన టైటిల్ ఏంటి? వాట్ నీడ్స్ యూత్ టుడే, కదా? ఈరోజు యవనస్తులకు ఏం కావాలి, వారు కోరుకునేది ఏంటి అనే దాంట్లో ఒక 5 పాయింట్స్ చెప్తాను నేను. జాగ్రత్తగా వినండి. రాసుకునేవారు రాసుకుంటూ చెప్పబడే ప్రతి మాటను జాగ్రత్తగా ఆలకించండి. ఓకే? రాసుకోవడం నాకు ఇంట్రెస్ట్ లేదన్నయ్య అంటే నో ప్రాబ్లం, కానీ వినడంలో మాత్రం లోపం చేయకండి. ఓకేనా? ఈరోజు యూత్కి కావాల్సింది, యవనస్తులకు కావాల్సింది ఏంటి అంటే అందులో ఫస్ట్ పాయింట్ ఫ్రీడమ్. ఏం కావాలి? ఫ్రీడమ్. రెండవ పాయింట్లో ప్రైవసీ. మూడవ పాయింట్ నాట్ క్వశ్చనింగ్, లేక డు నాట్ క్వశ్చనింగ్ అని రాయండి. నాట్ క్వశ్చనింగ్, నో ప్రాబ్లం. ఓకే? ఫోర్త్ పాయింట్ నో రెస్పాన్సిబిలిటీ. ఫోర్త్ పాయింట్ నో రెస్పాన్సిబిలిటీస్. ఫిఫ్త్ పాయింట్ ఎంజాయ్మెంట్. ఓకే? ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫ్రీడమ్. ఈరోజు యవనస్తులకు కావాల్సింది ఏంటి? ఫ్రీడమ్ కావాలి. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ గురించి మాట్లాడట్లేదు నేను. ఓకే? స్వేచ్ఛ, ఇట్స్ కాల్ ఇన్ తెలుగు
స్వేచ్ఛ. స్వేచ్ఛను కోరుకోవడం, అది ఎందుకు కోరుకుంటారు అంటే, మేము మాకు నచ్చినట్టుగా ఉండాలి, మేము మాకు నచ్చినట్టుగానే జీవించాలి అనే ఆ స్వభావం గలవారిగా ఉంటారు. ఎప్పుడు ఉంటారు? యవ్వన కాలంలో ఉంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనకు దేవుడు ఉన్నాడు, అలాగే అపవాది కూడా ఉన్నాడు. అవునా? దేవుడికి కావాల్సినది కూడా యవ్వన కాలమే, అపవాదికి కావాల్సింది కూడా యవ్వన కాలం. దేవుడు యవ్వన కాలాన్ని కోరుకోవడానికి గల రీజన్స్ ఉన్నాయి, అదే యవ్వన కాలాన్ని అపవాది కోరుకోవడానికి కూడా రీజన్స్ ఉన్నాయి. అయితే యవనస్తులైన మీకు వన్ ఆఫ్ ది మూమెంట్లో ఏమనిపిస్తుంది అంటే, మాకు ఫ్రీడమ్ కావాలి, స్వేచ్ఛ కావాలి. కానీ ఆ స్వేచ్ఛ ఎంత ప్రమాదకరమైనదో, ఆ స్వేచ్ఛను ఎందుకు కోరుకుంటున్నారో మీకు అర్థం కాదు. ఆ స్వేచ్ఛను కోరుకునే వారి యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందో సామెతల గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనంలో సామెతల గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో, అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలవవు. పర్టికులర్లీ ఒక స్త్రీని గూర్చి మాట్లాడుతున్నాడు. కాకపోతే ఈ విషయాన్ని ఒకసారి యూనివర్సల్గా మనం ఆలోచిద్దాం. ఇక్కడ స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, భేదం లేకుండా ఈ వచనాన్ని గురించి మనం ఆలోచిస్తే, యవనస్తులు కోరుకునేది ఏంటంటే స్వేచ్ఛ. అందుకే చూడండి, మీరు ఇంట్లో ఉండమంటే ఉంటారా? ఇంట్లో ఉండమంటే ఉంటారా? ఎన్ని రోజులైనా ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు అంటే ఉంటారా మీరు? ఉండలేరు. ఎందుకు? ఏం కావాలి అక్కడ? స్వేచ్ఛ కావాలి కదా. ఆడుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఆడుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి? బయటికే వెళ్ళాలి. తిరగడానికి ఎక్కడికి వెళ్ళాలి? బయటికే వెళ్ళాలి. ఏదైనా ఏషాలు వేయడానికి ఎక్కడికి వెళ్ళాలి? బయటికే వెళ్ళాలి. మనము స్వేచ్ఛగా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మనము దేన్ని కోరుకుంటాము అంటే, ఎవరు లేని ఆ ప్రదేశాన్ని కోరుకుంటాం. మనకు గుర్తు లేని, మనకు పరిచయం లేని ఆ ప్రదేశానికి మనం వెళ్ళాలనుకుంటాం. అలాంటి ఆ పబ్లిక్ లేని ప్రదేశాన్ని మనం కోరుకోవడానికి గల కారణం ఏంటంటే, మనం స్వేచ్ఛగా ఏదైనా చేయొచ్చు. అక్కడ ఆపేవారు, అడ్డుకునేవారు ఎవరు కూడా ఉండరు. అందుకే యూత్ ఈరోజు కోరుకునేది ఏంటంటే, ఫ్రీడమ్ కోరుకుంటుంది. మమ్మల్ని ఎవరు కూడా ఆపకండి, మా ఇష్టానుసారంగా మేము ఉంటాం, మాకు నచ్చినది మేము చేస్తాం అనే ఆ మెంటాలిటీ ఎవరిలో కలుగుతుంది అంటే, యవనస్తుల్లో కలుగుతుంది. వాస్తవానికి చెప్పాలంటే అది బాల్యం నుండి మొదలవుతుంది. ఏంటి? అది బాల్యం నుండే మొదలవుతుంది. కానీ అధికారపూర్వకంగా ఆ ఫ్రీడమ్ని ఎప్పుడు కోరుకుంటారు? అధికారపూర్వకంగా ఫ్రీడమ్ని ఎప్పుడు కోరుకుంటారు? ఎప్పుడైతే స్కూల్ డేస్లో నుండి కాలేజ్ డేస్లోనికి ఎంటర్ అవుతారో అప్పుడే వచ్చేస్తాయి మనకేంటి, కొత్త కొత్త కోరికలు, వింతైన ఆలోచనలు కదా. అందులో దానికి మెయిన్ టైటిల్ ఏంటంటే ఫ్రీడమ్ కదా. స్కూల్ డేస్లో మీకు అంత ఫ్రీడమ్ ఉండదు. కానీ ఎప్పుడు ఫ్రీడమ్ అనేది మొదలవుతుంది మీకు? ఎప్పుడైతే కాలేజీలోకి ఎంటర్ అవుతారో, 10th క్లాస్లో ఉన్నప్పుడే ప్రిపేర్ అవుతారు. కొందరు ఎలాగంటే
కాలేజ్లోకి వెళ్ళిన తర్వాత నేను ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అసలు నన్ను చూస్తే ఎవడు కూడా మర్చిపోలేనంత రికార్డ్ నేను చేయాలి అనే ఆ ఫీలింగ్లో ఉండి ముందుగానే 10th ఉన్నప్పుడే ప్రిపేర్ అవుతారు కొంతమంది. జలసాగా తిరగడానికి, ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి, ఆ ఫ్రీడమ్ను కోరుకొని. అందుకే కొంతమంది చూడండి, కాలేజ్కి వెళ్ళిన తర్వాత చూడండి అన్నా అంటాడు. ఇంకా ఏం చేస్తావు? జలసాగా తిరగడానికి కాలేజ్కి వెళ్ళిన తర్వాత చూడండి కదా. తల్లిదండ్రుల పేరు నిలబెట్టడానికి కాదు కాలేజ్కి వెళ్ళేది. దేనికి వెళ్తారు? ఎలా పిచ్చేసాలు వేయాలా, ఎలా నాకు నచ్చినట్టుగా నేను ఉండాలా కదా. అప్పటి వరకు 10th క్లాస్లో ఉన్నంత వరకు రాని మాటలు ఎప్పుడు వస్తాయో తెలుసా మీకు? ఎప్పుడు వస్తాయి? కాలేజ్కి వెళ్తున్నాను నేను, ఊరికేనే కాదు, ఏదో దుంపల బళ్ళకి వెళ్తున్నాను అనుకుంటున్నామేమో, కానీ కాలేజ్కి వెళ్తున్నాను నేను కదా, ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టు. అప్పటి నుండి డ్రెస్ సెన్స్ మారిపోతుంది, అప్పటి నుండి ప్రవర్తించే ప్రవర్తన మారిపోతుంది, మాట్లాడే తీరు మారిపోతుంది, చూసే చూపు మారిపోతుంది, వేసే వేషాలు మారిపోతాయి. ఎందుకంటే కాలేజీలోకి ఎంటర్ అయ్యాం. వాస్తవానికి చెప్పాలంటే నేడున్న సమాజంలో స్కూల్ డేస్లో నుండి చెడిపోతున్నారు. అది ఇప్పుడు నుండి జరిగినది కాదు. బాల్యం నుండే వారి హృదయ ఆలోచనలు కేవలము చెడ్డవి అన్న మాట ఎప్పుడు రాయబడిందో తెలుసా? ఆది కాండంలో జలప్రలయం వచ్చిందే, ఆ కాలంలోనే తండ్రి అయిన దేవుడు మానవుల యొక్క మనస్తత్వాన్ని పరిశీలించి ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే నరుల యొక్క ఊహ కేవలము చెడ్డది. అది ఎప్పటి నుండో తెలుసా? బాల్యము నుండే, యవ్వన దశ నుండి కాదు. అందుకే బాల్యము నుండి మీరు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటే యవ్వన కాలానికి వచ్చేసరికి ఆయన కాడిని మోసేవారిగా ఉంటారు. ఏంటి? ఎలా ఉంటారు మీరు? ఆయన కాడిని మోసేవారిగా ఉంటారు. ఇప్పుడు కాడిని మోయట్లేదు అంటే మీరు బాల్య దినములందే ఏం చేశారు? సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడము పక్కన పెట్టేశారు. అవునా? కాలేజ్లోనికి ఎంటర్ అయిన తర్వాత లేని ఆ వింతైన ఆ కోరికలను కలగజేసుకోవడానికి, వింతైన ప్రవర్తన మీలో కనిపించడానికి, మీ తల్లిదండ్రులు మీ ప్రవర్తనను చూసి బాధపడడానికి గల కారణం ఏంటంటే బాల్య దినముల నుండి మీరు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోకపోవడం. సరే, ఎలాగో బాల్య దినములందు మనకు వాక్యం తెలియలేదు, ఈ యవ్వన కాలానికి వచ్చిన తర్వాత అయినా మనము దేవుని వాక్యానికి లోబడతామంటే లేదు. ఎందుకంటే అక్కడ మనకు కావాల్సిందే ఫ్రీడమ్. ఇప్పుడు వదిలేస్తానంటే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు వాక్యం చెప్పమండి మేము వదిలేస్తామంటే మీరు ఏం చేస్తారు? ప్లీజ్ అన్నయ్య చెప్పండి అన్నయ్య అంటారా, వెళ్ళిపోతారా? నిజంగా చెప్పాలి, యథార్థంగా చెప్పాలి. చెప్పండి అంటారా, వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోతారా లేదా? కొద్దిగా నా సాటిస్ఫాక్షన్ కోసం కొద్దిగా ఒప్పుకోండి. మీ యథార్థతను కొద్దిగా బయట పెట్టండి. ఓకేనా? మీరు ఫ్రీడమ్ని కోరుకుంటారు. ఇక్కడ కూర్చోబెట్టి మంచి మాటలు చెబుతుంటే మీకు అది ఎలా కనిపిస్తుంది అంటే బూతు మాటలకు వినిపిస్తాయి కదా. ఎందుకు? మీరు చేసే ఆ పనులు, మీరు చేసే ఆ తప్పిదములను ఇక్కడ ఈ వాక్యం ఏం చేస్తుంది అంటే ఎత్తి చూపెడుతుంది. అందుకే మీరు ఏం చేస్తారు? తరగతులు పెట్టినప్పుడు రారు, వాక్యం చెబుతున్నప్పుడు వినరు. అవునా? ఆ విన్నట్టుగా నటిస్తారే కానీ బాడీ ప్రెజెంట్, మైండ్ యాబ్సెంట్. అవునా? ఇలాంటి మెంటాలిటీ ఎప్పుడు వస్తుంది అంటే యవ్వన కాలంలోనే వస్తుంది. ఫ్రీడమ్, ఆ ఫ్రీడమ్ను కోరుకొని ఎంతోమంది వారికి నచ్చినట్టుగా వారు జీవించి అవిధేయులుగా మారిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ఆన్ రికార్డులో, ఆఫ్ రికార్డులో.
ఆన్ రికార్డ్ అంటే బైబిల్. ఆఫ్ రికార్డ్లో చాలామంది ఉన్నారు, కోకొల్లలు ఉన్నారు. వారందరూ ఫ్రీడమ్ను కోరుకొని చేసిన పనులు ఏంటంటే అక్రమమైన పనులు చేశారు. అందులో ఏలీ కుమారులు. ఏలీ ఎవరు అంటే ఆయన ఒక యాజకుడు. ఆయన కుమారులు చేసిన ఒక గొప్ప పొరపాటు, తప్పిదము, పాపం ఏంటంటే ఎవరైతే దేవాలయానికి వచ్చే స్త్రీలు ఉంటారో వారితో శయనించడం మొదలుపెట్టారు, వారితో కలవడం మొదలుపెట్టారు. అంటే వారు ఎంత ఫ్రీడమ్ని కోరుకున్నారు చూడండి. పైగా వారు ఎక్కడున్నారో తెలుసా? దేవాలయంలోనే ఉన్నారు. వారు చేసే పని అంతా కూడా దేవాలయంలోనే. కానీ ఎవరైతే దేవాలయానికి వస్తున్న స్త్రీలు ఉన్నారో వారితో వారు శయనించడం మొదలుపెట్టారు. అంటే వారు ఫ్రీడమ్ను కోరుకొని చేసిన పని అది, స్వేచ్ఛను కోరుకొని. అందుకే ఎప్పుడు కూడా స్వేచ్ఛను కోరుకునేవారిగా ఉండకూడదు. మీరు స్వేచ్ఛను కోరుకుంటున్నారు అంటే, ఫ్రీడమ్ని కోరుకుంటున్నారు అంటే అది తప్పు పని చేయడానికే కానీ మంచి పని చేయడానికి కాదు. మీకు ఫ్రీగా వదిలేస్తాను అంటే దేవుని పని చేస్తారా మీరు? మీకు ఏది నచ్చితే అది చేయండి అని ఫ్రీగా వదిలేసాము. మీ తల్లిదండ్రులు ఫ్రీగా వదిలేసారు. దేవుని పని చేస్తానని పరిగెడతారా? ఏ పని చేయడానికి పరిగెడతారు? మీకు నచ్చినది దేవునికి నచ్చనిది చేస్తారు. అవునా? ఎందుకంటే మీకు ఫ్రీడమ్ కావాలి. సెకండ్ పాయింట్ ఏంటి? ప్రైవసీ కదా. ఈ ప్రైవసీ కూడా ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది? కాలేజ్ డేస్ నుండే. అప్పటి వరకు లేని ఆ ప్రైవసీ ఎప్పుడు కావాలంటే ఈ కాలేజ్ డేస్ నుండే ప్రారంభమవుతుంది. ఎందుకంటే స్కూల్ టైమింగ్లో అందరూ ఉంటారు, అన్ని క్లాసెస్ కంటిన్యూగా జరుగుతాయి, మళ్ళీ తర్వాత ట్యూషన్కి వెళ్ళాలి, ఆ తర్వాత మళ్ళీ ఇంటికి రావాలి. ఎవరో ఒకరి కంట్లో ఉంటాం, కానీ అయినను చేసేది చేస్తూనే ఉంటాం. కానీ ప్రైవసీ ప్రాముఖ్యంగా, అధికారపూర్వకంగా మీరు ప్రైవసీని ఎప్పుడు కోరుకుంటారు అంటే యవ్వన కాలంలో. అలా ప్రైవసీని కోరుకొని ఎంతోమంది దేవునికి అవిధేయులుగా మారిపోయారు. కీర్తనల గ్రంథంలో ఒక విషయాన్ని మాట్లాడుతున్నారు. 44వ కీర్తన 21వ వచనం. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. తండ్రి అయిన దేవుడు మీరు రహస్యంగా అంటే ప్రైవసీగా వేటినైతే పెడుతున్నారో, వేటినైతే ఉంచుతున్నారో, ఎలాగైతే ప్రైవసీని మెయింటైన్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రైవసీని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మీ రహస్యములన్నీ కూడా మీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చేమో, రైట్? మీ ఫ్రెండ్స్కి తెలియకపోవచ్చేమో. సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం కొంతమంది ఏం చేస్తారంటే వేసే ఏషాలు కూడా ఫ్రెండ్స్కి చెప్పరు. అవునా? ఎందుకంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వరేమో అనేసి. కానీ చేసేది చేస్తూనే ఉంటారు. తల్లిదండ్రులకు ఆ విషయాన్ని చెప్పరు, రహస్యంగానే ఉంచుతారు. కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్స్ దగ్గర రహస్యంగానే ఉంటారు, కొన్ని సందర్భాల్లో నేబర్స్ దగ్గర రహస్యంగా ఉంటారు. టోటల్గా ఒక ప్రైవసీని వారు మెయింటైన్ చేస్తారు. రహస్యంగా ఉండాలి కదా. అలా ప్రైవసీ అనేది మీలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవునా కదా? రహస్యంగా కొన్ని విషయాలు మీరు దాచిపెట్టే ఉంచుతారు, మీ తల్లిదండ్రులకు చెప్పనివి, వారికి తెలియనివి. అవునా కదా? అన్ని విషయాలు చెప్పేస్తారా మీరు? కొన్ని విషయాలు యవ్వన కాలానికి వచ్చేసరికి చెప్పడం మానేస్తారు. అప్పటి వరకు చిన్నప్పటి నుండి 10th క్లాస్ వరకు గిచ్చినా, గిల్లినా, కొట్టినా, ఏది చేసినా, తుమ్మినా, తగ్గినా ఏం చేస్తారు? తల్లిదండ్రులకు చెప్తారు. ఎప్పుడైతే కాలేజ్ డేస్లోకి వెళ్తారో ఈ విషయాన్ని కూడా చెప్పాలా? నాకంటూ ఏ ప్రైవసీ లేదా? నాకంటూ ఏ ఫ్రీడమ్ లేదా?
అన్నీ చెప్పాలా నేను? అడిగినా, కావాలని తల్లిదండ్రులు పట్టుకొని అడిగినా ఇది నా ప్రైవసీ అండి అంటారు కదా. అలాంటి ప్రైవసీ మీరు కోరుకున్నారు అంటే ఆ విషయాన్ని దేవుడు ఖచ్చితంగా గమనిస్తూనే ఉంటాడు. మీరు ఆయన కంట నుండి ఎప్పుడు కూడా తప్పించుకోలేరు. అందుకే ప్రైవసీని ఎప్పుడు కూడా మెయింటైన్ చేయకూడదు. కొంతమంది ఎలా ఉంటారు అంటే వాళ్ళకు వాళ్ళే ఉంటారు, వాళ్ళ లోకంలో వాళ్ళే ఉంటారు, ఇంకోరిని చేర్చుకోరు, ప్రైవేట్గా ఉండాలనుకుంటారు, సపరేట్గా ఉండాలనుకుంటారు కదా. కారణం ఏంటంటే ఏదో దొంగేసి వేయడానికే కదా. అందుకే ఏం చేస్తారు, అక్కడ ఎవ్వరికి తెలియకుండా దూరంగా ఉంటారు. అందుకే మీరు మీ ఇంట్లో ఉన్నప్పుడైనా బయట ఉన్నప్పుడైనా పబ్లిక్గా ఉండడం నేర్చుకోవాలి, ప్రైవసీగా ఉండడం నేర్చుకోకూడదు. ప్రైవసీ ఉండాలి, అది కొన్ని విషయాల్లోనే ఉండాలి. అన్ని విషయాలలో మీరు ప్రైవసీని మెయింటైన్ చేస్తున్నారు అంటే మీ తల్లిదండ్రుల దగ్గర మీరు ఖచ్చితంగా అక్కడ ఏం చేస్తున్నారు, తప్పే చేస్తున్నారు. అవునా? మీరు ఫోన్ వాడతారు, మీ చాటింగ్ అంతా మీ పేరెంట్స్ చూపెడతారా? అక్కడ ఏం కావాలి, ప్రైవసీ కావాలి. మీరు దిగే ప్రతి ఫోటో మీ తల్లిదండ్రులకు చూపెడతారా? చూపించరు. ఎందుకు చూపించరు? ప్రైవసీ కావాలి. అవునా? మీరు వేసే వేషాలన్నీ కూడా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి చెప్తారా? చెప్పరు. ఎందుకు? ప్రైవసీ కావాలి. మాకంటూ ఒక లైఫ్ ఉంది, ఆ లైఫ్లో ప్రతీదీ తల్లిదండ్రులకు చెప్పడం అవసరం లేదు అనే ఆ మెంటాలిటీ ఎప్పుడు కలుగుతుంది అంటే ఈ యవ్వన కాలంలోనే కలుగుతుంది. అందుకే మీరు ప్రైవసీని కోరుకుంటున్నారు అంటే, వేరుగా ఉండాలనుకుంటున్నారు అంటే అక్కడ తప్పు చేయడానికే సిద్ధంగా ఉన్నారు. మరి మీరు ఆలోచించండి ఒక్కసారి, మీరు ప్రైవసీని మెయింటైన్ చేస్తున్నారా, పబ్లిక్గా ఉండడం మెయింటైన్ చేస్తున్నారా? రహస్యముగా ఏది చేసినా అది పైనుండి ఎవరు చూస్తున్నారు? దేవుడు ప్రతి ఒక్కరిని పరిశీలించేవాడు. అవునా? ఆయన ఆకాశం నుండి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏం చేస్తాడంట, పరిశీలిస్తున్నాడు. నరులందరినీ పరిశీలిస్తున్నాడు, కొందరిని కాదు, నరులందరినీ పరిశీలిస్తున్నాడు. నువ్వు ఎంత కిందికి వెళ్ళిపోయి అండర్ గ్రౌండ్లోనికి వెళ్ళిపోయి చేసే కార్యమైనా ఆయనకు స్పష్టంగా కనిపిస్తుంది కదా. అందుకే ప్రైవసీని మెయింటైన్ చేయకూడదు. మీలో మీరు ఉండడం కాదు, అందరితో కలిసి ఉండడం, అది మెయింటైన్ చేయాలి. మీరు ఒంటరిగా ఉన్నారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా కలిగేది ఏంటి, ఏదో తుంటరేసి వేయాలి ఇప్పుడు కదా. మీ చేతిలో ఫోన్ ఉంటుంది, ఫోన్ ఉంటే తిన్నగా ఉంటారా? లేదు. ఏదో ఒకటి చేద్దాంలే అనేసి ఎవరికొకరికి మెసేజ్ చేస్తారు. అవునా? ఆ మెసేజ్ చేస్తూ అలా ఆ చాటింగ్లోనే మీటింగ్ అవుతుంది. అవునా? ఆ మీటింగ్ కాస్త డేటింగ్ అవుతుంది, డేటింగ్ కాస్త ఇంకెక్కడికో వెళ్తుంది. అవునా? ఎందుకు? దీనికి కారణం ఏంటి అంటే నువ్వు ప్రైవసీని మెయింటైన్ చేసావు కాబట్టి. ఒకవేళ ఓపెన్ బుక్గా ఉన్నావంటే అప్పుడు నువ్వు చేసేది తప్ప రైటా అనేది చెప్పేవారు ఉంటారు. అవునా? నువ్వు చేసే ప్రతిదీ ప్రైవసీలో పెడుతున్నావు అంటే, లాక్లో పెడుతున్నావు అంటే, హైడ్ చేస్తున్నావు అంటే కారణం అక్కడ నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు. కొంతమంది ఉంటారు కదా, సడన్గా ఫోన్లో ఏదో చూస్తున్నప్పుడు ఇక్కడ ఈ ఫోనా అంటే ఇవ్వరు. నాది ఇది, నా ఫోన్లో నువ్వేం చూస్తావు అంటారు. అవునా? పేరెంట్సే అడిగినా నా ఫోన్లో మీకేం పని ఉంది అని ఆ పిల్లలు కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రైవసీ కావాలి. మనం వేసే ఆ దొంగ వేషాలు బయటపడకూడదు అని మెయింటైన్ చేసేదే ప్రైవసీ. అందుకే మీ ఫోన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాగే రీసెంట్గా ఇక్కడే కుక్కట్పల్లిలో అనుకుంటా జరిగిన సంఘటన మీకు జ్ఞాపకం అందుందో లేదో తెలియదు. వాట్సాప్లో ఆ అమ్మాయి రిప్లై ఇవ్వలేదని ఉరేసుకున్నాడు. ఏంటంట, వాట్సాప్లో ఒక అమ్మాయికి మెసేజ్ పెడితే ఆ అమ్మాయి రిప్లై ఇవ్వలేదని ఏం చేశాడు, ఉరేసుకొని చనిపోయాడు. ఇప్పుడు ఇది న్యాయమా అన్యాయమా, కరెక్టా రాంగా? కొద్ది గట్టిగా చెప్పండి.
రాంగేనా? వాట్సాప్కి రిప్లై రాకపోతే ఉరేసుకోవడం అది ఎంత సిగ్గుచేటు. అంటే యూత్, నేటి సమాజంలో ఉన్న యూత్ అంత బలహీనులుగా ఉన్నారు, అంత దిగజారిపోయిన స్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే వారిని మోటివ్ చేసేవారితో ఉండట్లేదు, వారిని క్రమంగా నడిపించేవారితో ఉండట్లేదు. ఫ్రీడమ్ కావాలని తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టేస్తున్నారు, ఫ్రీడమ్ కావాలని తల్లిదండ్రులను పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ అమీర్పేట, ఎస్ఆర్ నగర్, ఇక్కడ నుండి కుక్కట్పల్లి వరకు మొత్తం అన్నీ పీజీలే ఉంటాయి. ఎక్కడెక్కడి నుండో తిరిగి వచ్చే ఊరిలో నుండి వచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు ఇక్కడ ఉంటారు. వారు చేసేది పని ఒకటైతే ఉండే విధానము ఒకటి. అంత యూతే, అమీర్పేట నుండి మొదలు పెడితే కుక్కటిపల్లి వరకు అందరు యూతే ఉంటారు. చేసేది ఏదైనా మంచి పని ఉందా అంటే ఏముండదు. ఏం చేస్తారు? వారికి నచ్చినట్టుగా ఫ్రీగా బ్రతుకుతారు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి అని ఒక ఆలోచన కూడా రానంత జీవితాన్ని జీవిస్తారు. ఫ్రీగా ఉండాలి కదా, ఫ్రీడమ్ కావాలి. అందుకే అంతగా నిండిపోతున్నారు ఇక్కడ హైదరాబాద్లో స్టూడెంట్స్, తల్లిదండ్రులకు దూరంగా ఉండి. అందుకే మీ తల్లిదండ్రులకు మీరు దూరంగా ఉంటున్నారు అంటే, మీ తల్లిదండ్రుల నుండి మీరు దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు అంటే, వారికి ఏ విషయాన్ని కూడా పంచిపెట్టకూడదు అనుకుంటున్నారు అంటే, మీరు అక్కడ కోరుకుంటున్నది ఏంటంటే ప్రైవసీ. మీకై మీరు కోరుకుంటున్నది నాశనం. కాబట్టి ప్రైవసీని ఎప్పుడు కూడా మెయింటైన్ చేయకండి. అది మీ లైఫ్లో అయినా కానివ్వండి, మీ ఫోన్లో అయినా కానివ్వండి, ఇంకెక్కడైనా కానివ్వండి. అవునా? అది మెయింటైన్ చేశారు అంటే ఖచ్చితంగా మీరు అక్కడ ఏం చేస్తున్నారు? తప్పే చేస్తున్నారు. అవునా? సో దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి. మూడో పాయింట్ ఏంటి? నాట్ క్వశ్చనింగ్. డు నాట్ క్వశ్చనింగ్ కదా. ప్రశ్నిస్తే నచ్చదు యువతకి. నేడున్న సమాజంలో యువతకి ఏం నచ్చదు? ప్రశ్నించడం నచ్చదు. ఏరా ఇలా చేస్తున్నావు అంటే, నా ఇష్టం, నేను ఏం చేసుకుంటే నీకెందుకు, నేను ఎలా ఉంటే నీకెందుకు. ప్రశ్నిస్తే, ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నించే ఎందుకు అలా చేస్తున్నావు అంటే, మీరు అరే అన్నయ్య మంచి కోసం చెప్తున్నారని తీసుకుంటారా, లేదంటే వచ్చాడులే చెప్పడానికి అన్నట్టుగా తీసుకుంటారా? ఈడేవాడు మమ్మల్ని చెప్పడానికి అన్నట్టుగా తీసుకుంటారు కదా. అవునా కదా? ప్రశ్నించామనుకో, ఎందుకురా ఇలా చేసావా అంటే వెంటనే మీరు ఫీల్ అయ్యే ఆ ఫీలింగ్ ఏంటంటే, అడగడానికి ఇతనెవరు? మా తల్లిదండ్రులే అడగలేదు, మా పేరెంట్సే అడగలేదు అనే మెంటాలిటీ గల పిల్లలు కొందరైతే, అడిగిన తల్లిదండ్రులను కూడా రివర్స్గా మాట్లాడేవారు ఉన్నారు. మమ్మల్ని ప్రశ్నించొద్దు, మేము ఎలాగనుకుంటే అలా ఉంటాము, ఉంచితే ఉంచండి లేకపోతే వెళ్ళిపోతాం అంటారు కదా. యువతకు నచ్చనిది ఏంటంటే ప్రశ్నించడం. ఎవరైనా క్వశ్చన్ చేస్తే దాన్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అని ఆగి ఆలోచించేవారు కొందరే. నిలదీస్తున్నప్పుడు, వారిని గద్దిస్తున్నప్పుడు అది కరెక్ట్ కాదు అని నేర్పించడానికి ప్రయత్నం చేసి, ఆ ప్రయత్నంలో ప్రశ్నకు సమాధానము ఇవ్వకుండా ప్రశ్నకు ప్రశ్నే వేస్తారు. ఏమని? నువ్వెవరు నన్ను అడగడానికి? అక్క చెల్లెళ్ళ మధ్య అలాగే ఉంటుంది, అన్నతమ్ముల మధ్య అలాగే ఉంటుంది. చెల్లి తప్పు చేసింది అనుకోండి, అక్క అడుగుతుంది, ఎందుకు అలా చేస్తున్నావు అంటే, నువ్వెవరు నన్ను అడగడానికి? అవునా? అన్నతమ్ముల మధ్య కూడా అంతే. నువ్వు చేయలేదా? వాడు చేసింది నీకెందుకు? నువ్వు చేసేది తప్పు అని చెప్తుంటే ఏమంటారు రివర్స్గా? నువ్వు చేయలేదా? ఎందుకంటే ప్రశ్నించడం నచ్చదు. అందుకే ఈ ప్రశ్న ఎవరైనా వేసినప్పుడు, ఎవరైనా మనల్ని ప్రశ్నించినప్పుడు దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అది ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని ఆగి ఆలోచించేవారిగా ఉండాలి. ఉడుకు రక్తం కదా, అంత ఊరికైనా ఊరుకోరు. ఏదో అంకుల్ కాబట్టి ఊరుకున్నాను కానీ వేరే వాళ్ళు అయితే నరికేద్దాం అనుకుంటారా లేదా? అవునా? కొన్నిసార్లు అంకుల్ గారు సీరియస్ అయిపోయినప్పుడు, అంకుల్ గారు పెద్దోళ్ళు కాబట్టి ఊరుకున్నాం, లేదంటే ఇంకోటైతే తాట తీసేద్దాం అనుకుంటారా లేదా?
అన్నయ్య కాబట్టి ఊరుకున్నాను, లేదంటే బయట చూసుకునేవన్నా. బయట ఎలా ఉంటానో నాకు తెలియదు అసలు కదా. అంటే ప్రశ్నించడం నచ్చదు, ఆ ప్రశ్నను తీసుకోవడం నచ్చదు. ఎందుకంటే ఆ ప్రశ్నలోనే ఉండేది ఏంటి? నువ్వు చేసేది తప్పురా అని చెప్పడం. అందుకే ప్రారంభం నుండి ఎవరికి కూడా నచ్చనిది ఏంటి అంటే ప్రశ్నించడం. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నారు. అక్కడ మొదటి వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణములో నిలిచి ఉన్నవారు ఖడ్గము చేతనైనను, క్షామము చేతనైనను, తెగులు చేతనైనను చతురు గాని కల్జీవుల యొద్దకు బయలు వెళ్ళువారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రతుకుదురు. 6వ వచనం, వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహంలోనున్న రాజగృహమునకు మల్కియా గోతిలోనికి దింపిరి. అందులోనికి ఇర్మియాను తాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. చాలు. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఇర్మియా గారు అక్కడున్న సమాజము వారందరికీ కూడా మీరు చేసేది తప్పు అని వారిని నిలదీస్తున్నాడు ఆయన. ఈయనకు ఎవరు చెప్పమన్నారు అంటే యెహోవా దేవుడు చెప్పమన్నాడు. ఆ ప్రజలతో వెళ్ళి ఈ విషయాన్ని చెప్పు, వారు చేస్తున్న తప్పిదం ఏంటో వారికి జ్ఞాపకం చేయి అని పంపించినప్పుడు వారు చేసిన ఆ అతిక్రమం ఏదైతే ఉందో అది 2వ వచనం నుండి చెప్తున్నాడు. వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో, వారు చేస్తున్నది ఏంటో ఆ 2వ వచనం నుండి చదవండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణము నిశ్చయముగా బబులోను రాజదండులోనికి అప్పగింపబడును, అతడు దాన్ని పట్టుకొనును అని ఇర్మియా ప్రజలందరికీ ప్రకటింపగా. అప్పుడు ఇశ్రాయేలీయులలో కొందరు ఆలోచించిన ఆలోచన ఏంటంటే, ఇర్మియా ఎవరు మాకు చెప్పడానికి? మేము మంచిగా ఉన్నాము, స్వేచ్ఛగా ఉన్నాము, మా జీవితం ఏమో మేము జీవిస్తున్నాము, ఇతడు ఎవరు మమ్మల్ని ప్రశ్నించడానికి అనేసి దేవుని వార్తను తీసుకొని వచ్చి చెప్పిన ఇర్మియా గారిని ఏం చేశారంటే 6వ వచనంలో చెప్తున్నారు అదే. వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహంలోనున్న రాజకుమారుడకు మల్కియా గోతిలోనికి దింపిరి. ఏం చేశారంట? నువ్వు మంచి విషయాలు చెప్పేస్తున్నావు, మాకు నచ్చట్లేదు, నువ్వు మమ్మల్ని ప్రశ్నించేలా మాట్లాడుతున్నావు, మాకు నచ్చట్లేదు అనేసి ఏం చేస్తున్నారు? గోతిలో పడేస్తున్నారు. అది కూడా ఆ గోతిలో ఎలా ఉందంట? నీరు లేవు, బురద మాత్రమే ఉంది. అంటే మంచి చెబితే సమాజానికి నచ్చదు, ప్రశ్నిస్తే ఈ యువతకు నచ్చదు. ఎందుకు నచ్చదంటే, మా జీవితం ఏమో జీవిస్తున్నాము, మా లోకంలో మేమేదో ఉన్నాము, మమ్మల్ని ఎందుకు అడ్డుకొని మా ప్రైవసీని పాడు చేస్తున్నారు, మా ఫ్రీడమ్ని పాడు చేస్తున్నారు అనే ఆలోచన గలవారు. కాబట్టి మీలో అలాంటి మెంటాలిటీ ఉండకూడదు. ఒకవేళ మీరు ఎవరైనా ప్రశ్నించినప్పుడు అది ఎందుకు ప్రశ్నించారు అని ఆగి ఆలోచించేవారైతేనే బాగుపడతారు. లేదంటే ఖచ్చితంగా ఏమవుతారు? శిక్ష విధింపబడతారు. ఓకే. 4th పాయింట్, నో రెస్పాన్సిబిలిటీస్. యువతకు ఈరోజు ఏదైనా బాధ్యత అప్పగిస్తే ఏం చేస్తారు? తల్లిదండ్రులు అరే ఇది తీసుకొని రారా, ఇది చెయ్యిరా అంటే వెళ్ళ మమ్మీ నేనేం చేస్తాను, అవునా? ఇంట్లో ఉన్న పిల్లలకి అమ్మ ఇది చేయమ్మా అంటే మమ్మీ నేను చేయను, అవునా? ఆ మాటలు రావడానికి గల కారణం ఏంటంటే, నాకు రెస్పాన్సిబిలిటీ లేదు, నా తల్లిదండ్రులు చెప్పినది నేను చెయ్యను, నాకే పని కూడా అప్పగించకండి
అనే ఆలోచనతో ఉండి తల్లిదండ్రులను పని చెబుతుంటే ఏం చేస్తారు? నిరాకరిస్తారు. అయితే వారి మీద కోపపడతారు. అలాంటి పిల్లలు కూడా ఉన్నారు. మాటికి పనులు చెప్తావు అనేసి చిరాకు పడే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ లేదు. అవునా కాదా? మీ పేరెంట్స్ దగ్గర మీరు ఇలాగ ప్రవర్తిస్తారా లేదా? ప్రవర్తిస్తారా లేదా? అంకుల్ గారు చూడట్లేదు, నాకు చెప్పండి. అలాగే ఉంటారా లేదా? మీ మెంటాలిటీ అలాంటిది. ఎందుకు అంటే ఈ యువత కాలంలో, ఈ యవ్వన కాలంలో మీ ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే, మమ్మల్ని ప్రశ్నించకండి, మాకే బాధ్యతను కూడా అప్పగించకండి. అందుకే తల్లిదండ్రులు చెప్పిన పనిని, ఏ చిన్న పనినైనాను చెయ్యరు. బాధ్యత ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాము? క్రమంగా ఉంటాం. బాధ్యత ఉంటే క్రమంగా నడుచుకుంటాం. బాధ్యత ఉంటే మనము ఎందులో అయితే సక్సెస్ అవ్వాలనుకుంటున్నామో అందులో పర్ఫెక్ట్గా ఉంటాం. మీకంటూ ఏ గోల్ లేదు, మీకంటూ ఏ అచీవ్మెంట్ లేదు అంటే కారణం ఏంటంటే మీరు రెస్పాన్సిబుల్గా లేరు. ఏంటి? మీరు ఎలా లేరు? రెస్పాన్సిబుల్గా లేరు. అరే, మా తల్లిదండ్రులు ఇంత కష్టపడుతున్నారు, నేను మాత్రం గాలోళ్ళ తిరుగుతున్నాను అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా ఒకసారి చేయొద్దండి మీలో ఆలోచించిన వాళ్ళు. మా తల్లిదండ్రులు బాగా కష్టపడి చదివిస్తున్నారు, నన్ను కాలేజ్ అంటే కాలేజ్ చేయిస్తున్నారు, ఏదైనా ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ చేయిస్తున్నారు, నేను మాత్రం గాలికి తిరుగుతున్నాను అని అనిపించిన వాళ్ళు ఒకసారి చేతులెత్తండి. అనిపించిందా? అనిపించిందా లేదా? ఎందుకంటే మీకు ఎందుకు అనిపించదంటే రెస్పాన్సిబిలిటీ లేదు కదా. తల్లిదండ్రుల యొక్క బాధ్యత, భారాన్ని తగ్గించేవారిగా మేము ఉండాలి అని ఒక ఆలోచన మీలో లేదు. అందుకే మీరు ఏం చేస్తారు? మాకు ఏ రెస్పాన్సిబిలిటీ అవసరం లేదు, తింటాము, పడుకుంటాము, లెగుస్తాము, కాలేజ్కి వెళ్తాము, మళ్ళీ వస్తాము, మళ్ళీ తింటాము, మళ్ళీ పడుకుంటాం, మా పనులు ఏవి కూడా మేము చెయ్యం. కానీ మీరు అలా ఉండడానికి వీల్లేదు. ఎలా ఉండాలి? రెస్పాన్సిబిలిటీ తీసుకునేవారిగా ఉండాలి, బాధ్యత కలిగిన వారిగా ఉండాలి. మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిస్తున్నారో మీకు తెలుసా? అవునా? మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిస్తారు? ఈరోజు ఒక 1000 రూపాయలు సంపాదించాలంటే దినమెల్లా కష్టపడితేనే రాదు. అవునా? మీ కాలేజ్ ఫీజులు ఎంత ఉంటాయి? ఒక్కొక్కరిది 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? ఇప్పుడు వాళ్ళు ఎలా కష్టపడి సంపాదిస్తున్నారు, ఏ విధంగా సంపాదిస్తున్నారు, వారు తింటున్నారా లేదా, ఏం చేస్తున్నారు, ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా దాని గురించి మనసు పెట్టి, అరే మా పేరెంట్స్ ఇంత కష్టపడుతున్నారు, మేము వారు కొద్దిగైనా సహాయంగా ఉండాలి అనే ఆలోచనతో ఉన్నారా? యువతకి ఇది లేదు. ఈరోజు వాళ్ళు చేసేది చేస్తారు, మనం చేసేది చేద్దాం అనే ఆలోచన, ఆ మెంటాలిటీయే. తిన్నామా, తొంగున్నామా, తిరిగామా అన్న దాంట్లోనే ఉంటారు. రెస్పాన్సిబిలిటీగా ఒక పనిని మేము చేయాలి. మీకు తెలుసో లేదో, యుఎస్లో వన్ ఆఫ్ ది ఏజ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మీద వారు ఆధారపడడానికి వీల్లేదు. వాళ్ళకున్న రూల్. ఎప్పుడైతే ఎంగేజ్ వచ్చేస్తుందో అప్పుడు వారి కష్టంతో వారు సంపాదించుకొని తినాలి. వారు చదువుతున్న చదువులకు వారే ఫీజు కట్టుకోవాలి. తల్లిదండ్రుల బాధ్యత ఏముండదు. పెంచడం మట్టుకే, పెద్ద చేయడం మట్టుకే మా పని. ఆ తర్వాత ఏం చేయాలి? ఎవరిది వాడు కష్టపడుకొని చేసుకోవాలి అంతే. నువ్వు బాగా చదువుకోవాలనుకుంటున్నావా? సంపాదించుకొని నువ్వే చేసుకో. ఇప్పుడు మీ తల్లిదండ్రులు అలాగే అంటున్నారా? వన్ ఆఫ్ ది ఏజ్ వచ్చిన తర్వాత మీ తల్లిదండ్రులు అలాగే వదిలేస్తున్నారా? మీరు పెద్ద అయ్యి మంచిగా ఎదిగి ఒక ఉద్యోగం చేసేంతవరకు, ఉద్యోగం లేకపోయినా పెళ్లి చేసేంతవరకు, అదే ఆడపిల్లలైతే ఒక ఇంటికి నుండి ఒక ఇంటికి పంపేంతవరకు బాధ్యతగా వారు చేస్తున్నారా లేదా? ఇప్పుడు మీరేం చేస్తున్నారు? వాళ్ళ కోసం మీరేం చేస్తున్నారు? ఈ విషయంలో ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా వినాలి.
ఎందుకంటే వారి ఆ మెంటాలిటీ ముందు నుండే ఎలా ఫిక్స్ అయిపోతారంటే కొన్ని రోజులు అయితే పెళ్లి చేస్తారు, పంపించేస్తారు, అయిపోయింది. మేమేది సంపాదించేది, మేమేది ఇంకా చేసేది కదా. ఇదే మెంటాలిటీ ఉంటుంది. అందుకే బాధ్యతగా తల్లిదండ్రులు ఎంతైతే కష్టపడుతున్నారో వారి బాధను మేము కొద్దిగా అయినా తీర్చాలి అనే ఆలోచన వారికి రాకపోవడానికి గల కారణము రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి. బాధ్యత తీసుకునేవారిగా లేరు. కానీ ఈక్వాలిటీని గురించి మాట్లాడతారు. ఎవరు మాట్లాడతారు ఈక్వాలిటీని గురించి? మగపిల్లలు మాట్లాడట్లేదు ఈరోజు. ఎవరు మాట్లాడుతున్నారు? ఆడపిల్లలు మేము కూడా ఈక్వలే అంటున్నారు. కానీ తల్లిదండ్రులను సంతోషపెట్టే విషయంలో, వారి బాధ్యతను చేపట్టే విషయంలో ఎప్పుడైనా ఈక్వాలిటీ చూస్తారా? అరే నా అన్న ఇంత సంపాదిస్తున్నాడు, నేను ఇంత సంపాదిస్తానని చెల్లి అనుకుంటుందా? లేదు. కారణం ఏంటంటే రెస్పాన్సిబిలిటీ లేదు. అలాగే ఇప్పుడు మగపిల్లలు వారేం తక్కువైన వారు కాదు కదా. వారు అలాంటి మెంటాలిటీతోనే ఉంటారు. కాకపోతే కొన్ని విషయాల్లో బాధ్యతగా నడుచుకుంటారు అంతే. అలా ఇర్రెస్పాన్సిబుల్గా మీరు ఎప్పుడు కూడా ఉండకూడదు. ఒక చివరి పాయింట్, ఫిఫ్త్ది ఏంటి? ఎంజాయ్మెంట్ కదా. దీని గురించిన వివరాలు చాలా ఉన్నాయి, మనకు సమయం లేదు, టూకీగా చెప్పేస్తాను. యువతకు కావాల్సింది ఏంటి ఈరోజు? ఎంజాయ్మెంట్ కావాలి. ఎలా ఎంజాయ్ చేయాలి, ఎలా టైంని పాస్ చేయాలి కదా. ఎక్కడ తిరగాలి, ఎక్కడ తాగాలి, ఏం చేయాలి, దీని మీదే ధ్యాస. మనం ఏం గోల్ పెట్టుకున్నామో ఆ గోల్కి మనం రీచ్ అవుతున్నామా లేదా, మన తల్లిదండ్రుల యొక్క బాధ్యత మన పట్ల ఎంతగా ఉంది, వారు మన పట్ల ఎంత ఆశ పెట్టుకున్నారు, ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నారు, అదంతా కూడా పక్కన పెట్టేసి ఏం చేస్తారు? ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. ఎంజాయ్మెంట్లోనే ఉంటారు కదా. అలాంటి ఆలోచనతో ఎప్పుడు కూడా మీరు ఉండకూడదు. బాధ్యత కలిగిన వారిగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మీరు బూతు మాటలు వినట్లేదు. ఏం వింటున్నారు? వాక్యం వింటున్నారు. అవునా? అప్పుడు మీరు బాధ్యతగానే నడుచుకునేవారిగా ఉండాలి. అతి గొప్ప బాధ్యత, తల్లిదండ్రుల కంటే అతి గొప్ప బాధ్యత, మీకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీపై ఒక భారం ఉంది. యవ్వన కాలంలో దేవుడు ఏ బాధ్యతనైతే ఇస్తున్నాడో దానిని ఖచ్చితంగా మీరు చేసేవారిగా ఉండాలి. యవ్వన కాలంలోనే ఏదైనా చేయగలరు మీరు. అవునా? చివరికి ఒక మాటను చూపించి ముగించేస్తాను. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు రైట్, యోహాను సువార్త 21వ అధ్యాయము 16వ వచనం, 18వ వచనం నుంచి చదువుదాం. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడవై పుట్టినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవును. మీరు ఏదైనా చేయాలి అనుకుంటే
ఎప్పుడు చేయగలరు? మీరు ఏదైనా సాధించాలనుకుంటే ఎప్పుడు చేయగలరు? మీ తల్లిదండ్రులను మీరు సంతోషపెట్టగలరు అనుకుంటే ఎప్పుడు పెట్టగలరు? యవ్వన కాలంలోనే పెట్టగలరు. అది దేవుని పని అయినా, ఇంటి పని అయినా, సమాజంలో ఉన్న పని అయినా, ఏ పని చేయాలన్నా ఏ కాలంలో మీరు పర్ఫెక్ట్‌గా చేయగలరంటే యవ్వన కాలంలోనే చేయగలరు. ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత ఏమైనా చేస్తారా? ఏదైనా బాధ్యతగా చేస్తారా? చేయలేరు. ఎందుకు? ఆ టైంలో మిమ్మల్ని ఒకళ్ళు తీసుకెళ్ళాలే కానీ మీరు ఒకరిని తీసుకొని వెళ్ళి ఆ సిచ్యువేషన్‌లో ఉండరు. రైట్? సో, కాబట్టి ఈ 5 విషయాలు మీరు చాలా జాగ్రత్తగా మీ మదిలో ఉంచుకొని, మీ మనసులో పెట్టుకొని, ఆ విధంగా ఉంటున్నారా లేదా అని ప్రతిరోజు మీరేం చేసుకోవాలి? మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ఓకే? ఈ విష్ ఈ విషయంలో మనము తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఉండాలి. యవ్వన కాలము ఊరికేనే వచ్చినది కాదు. అది ఊరికేనే ఉన్నది కాదు. బాధ్యతతో కూడినది. ఓకేనా? కాబట్టి ఈ యవ్వన కాలంలో మీరు చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా జ్ఞాపకం చేస్తున్నారు. మీరు ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఈవెన్ మీ అవయవాలకున్న ప్రతి అవయవానికి బైబిల్‌లో ఒక్కొక్క ఆజ్ఞను ఆయన వ్రాయించి పెట్టారు. ఎందుకంటే తిమోతి గారికి చెప్పారాయన. పౌలు గారు పత్రికను రాస్తూ, నీ యవ్వన కాలంలో నీ యవనేచ్ఛల నుండి దూరముగా పారిపో. యవనేచ్ఛ అనేది ఏదైతే ఉందో అది దేనికి కలుగుతుంది అంటే మన అవయవాలకు కోరికలు. యవనేచ్ఛ అంటే యవన కోరికలు. ఆ కోరికలు దేనికి కలుగుతాయి? ఈ అవయవాలకు కలుగుతాయి. అలా ఈ యువతకు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ఆజ్ఞను ఆయన నియమించాడు. ఎందుకంటే పాపము చేయడానికి సిద్ధపడేది, పాపము చేయడానికి ఎక్కువగా ప్రేరణ కలిగేది యవ్వన కాలంలోనే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. యవ్వన కాలాన్ని వృధా చేసుకోకండి. ఒక్కసారి మీరు ఈ కాలాన్ని దాటేశారు అంటే ఈ కాలాన్ని తిరిగి ఎప్పటికి కూడా తీసుకురాలేరు. ఓకే? మీరందరూ ఇందులో జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.